నమస్తే అందరికీ. నా పేరు శిరీష. వెల్కమ్ టు మంచి రుచులు. ఈరోజు మనం చాలా ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన స్నాక్ తోటకూర గుంత పునుగులు ఎలా తయారు చేయాలో తెలుసుకోబోతున్నాం. ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే చాలా మంచి వంటకం. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే ప్రారంభించేద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: తరిగిన తోటకూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిర్చి 2, తరిగిన అల్లం అర టీ స్పూను, జీలకర్ర అర కప్పు, ఉప్పు తగినంత, అలాగే వాటర్ తగినంత. ఇప్పుడు దోసపిండి ఉంటుంది కదా మనకి ఇంట్లో, దాన్ని ముందుగానే ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి నేను ఆనియన్స్, జీలకర్ర, అల్లం ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి నేను యాడ్ చేయట్లేదు. మెయిన్లీ నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి వేయట్లేదు. అరుగుదల కోసం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగానే తోటకూర తీసుకున్నాం కదా, దాన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని కూడా దోస బ్యాటర్లో వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే నేను 1 కప్పు రాగి పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకొని తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం వంట సోడా కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు వీటన్నిటిని ఇక్కడ నేను చూపించినట్టు మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ అన్నా. ఇప్పుడు గుంత పునుగుల ప్యాన్ని మీడియం హీట్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అన్నా హీట్ చేసుకొని ఇప్పుడు అందులోకి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క గుంత పునుగుల దాంట్లో ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్యాటర్ని అంతా ఇక్కడ నేను చూపించినట్టు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత అలాగే రెండో వైపు కూడా టర్న్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హీట్ ఉంచుకొని తీసేయడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా క్విక్గా అయిపోతుంది. అలాగే మెయిన్లీ పిల్లలు ఆకుకూరలు అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే చాలా సింపుల్ రెసిపీ అని చెప్పొచ్చు. అలాగే చాలా కంఫర్ట్ ఫుడ్ కూడా. వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఇవ్వచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్స్కైనా ఇవ్వచ్చు స్కూల్ నుంచి వచ్చాక. మెయిన్లీ ఇప్పుడు డాక్టర్స్ కూడా అందరూ ఎక్కువ ఆకుకూరలు పెట్టమని చెప్తున్నారు కదా. మనం డైరెక్ట్గా ఆకుకూరలు పెట్టాలంటే అవి సగం ప్లేట్ బయటే ఉంటున్నాయి కదా, ఇప్పుడు పిల్లలందరూ తినడం లేదు. అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మనకు కావాలంటే టమాటా చట్నీ అయినా లేదా పుదీనా చట్నీతో అయినా సర్వ్ చేసుకొని తినేసేయడమే. చాలా సింపుల్గా అయిపోతుంది, క్విక్గా అయిపోతుంది. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.